బ్రాహ్మణ్యం ఎంత గొప్పది బ్రాహ్మణులు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బ్రాహ్మణుడితో యోగ్య అయోగ్యములు చూడకూడదు. ఆయన సదా ఆయన యొక్క పూర్వపు పరంపర అనగా పెద్దలు ఉపదేశించినటువంటి సర్వపరంపరానుగతమైనటువంటి ధర్మంతోనే బ్రాహ్మణులు ఉంటారు. వారు ఏ అవస్థలో ఉన్నారు, ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నారని మనం చూడకూడదు. ఉదాహరణకి ఈయన సన్యాసియా, బ్రహ్మచర్యంలో ఉన్నాడా, వానాప్రస్థుడా, ఏంటి గృహస్థుడా, ఇవేమీ బ్రాహ్మణులు చూడాల్సిన అవసరం లేదు. ఏ స్థితిలో ఉన్నాడు అనగా రుద్రభూమిలో ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా, సమాజంలో ఉన్నాడా, అడవిలో ఉన్నాడా, పుణ్యక్షేత్రంలో ఉన్నాడా, ఇవి కూడా ఏం చూడాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణుడు ఎక్కడుంటే అక్కడ అది పావనమే. బ్రాహ్మణుడు ఎక్కడుంటే అది కూడా ముక్తిక్షేత్రం, ధర్మక్షేత్రం, పుణ్యక్షేత్రమే. అటువంటి బ్రాహ్మణ్యంతో ఉండేవాళ్ళతోనే ఆ సత్యం ఉంటుంది, అందరితో ఉండదు. ఇక్కడ మనకేం చెప్తున్నారు? చతుర్విధ ఆశ్రమాలలో ఏ ఆశ్రమ ధర్మంతో ఉండని వాళ్ళతో, యతులతో, సన్యాసులతో, యోగులతో, పీఠ పరంపరానుగతం ఉండే వాళ్ళతో మాత్రమే మీరు మంత్రం తీసుకోండి. మిగతా వాళ్ళతో మంత్రం తీసుకుంటే, అలా తీసుకున్న వాళ్ళు ఎవరైనాను కూడా ఆ మంత్రములు అమంగళములు, అవి మీకు ఎన్నటికి సిద్ధించకపోగా చివరికి ఆ మంత్రం చేత మీరు అనర్థాలు పొందుతారు, ఇబ్బందులు పడతారు, నష్టపోతారు. అది ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, శారీరకంగా, మానసికంగా కూడా మీరు బాధపడాల్సిన అవసరం వస్తుంది. పితుర్మంత్రం న గృహ్ణీ యదత్త మాతా మహశ్చ సోదరస్య కనిష్టస్య వైరిపక్ష స్థితశ్చ. తండ్రి ద్వారా మంత్రోపదేశం నందుట గాయత్రి మినహా ఇతర మంత్రములు దోషప్రదము. అదేవిధముగా తల్లి, తండ్రి, మాతామహుడు వద్ద, సోదరుని వద్ద, తనకన్న వయస్సున చిన్నయైన వాని వద్ద, శత్రుపక్షమునందున్న వాని వద్ద మంత్రోపదేశం నందకూడదు. చూడండి, వయసుతో తనకన్నా చిన్నవాడు ఎవరైనా ఉంటే, తనకన్నా వయసుతో చిన్నవాడు ఉంటే వాళ్ళతో మంత్రం తీసుకోకూడదు. అలాగే ఏ ఆశ్రమ ధర్మానికి కట్టుబడకుండా ప్యాంటు షర్ట్ వేసుకొని నష్టన బొట్టు కూడా లేకుండా కనీసము ప్రాథమికమైన శుచి శుభ్రతలు ఎరగని వాని చేత గనక మంత్రం తీసుకుంటే అది దోషం. అలాగే నీకు ఎవరైనా శత్రువుగా ఉండినా అట్టి వారాల చెంత కూడా మంత్రం స్వీకరించకూడదని చెప్పి మనకి ఇక్కడ శాస్త్రం చెప్తుంది. చిన్నవారితో మంత్రం తీసుకోకూడదని ఎవరికి చెప్పారంటే, ఇక్కడ యోగులకు కానీ, ఋషులకు కానీ, సన్యాసులకు కానీ వయసు భేదం ఉండదు. అవధూత తత్వంతో ఉండి అతీతమైనటువంటి స్థితిలో ఉండే వాళ్ళకు వయోభేదం ఉండదు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళని కేవలం కొన్ని ధర్మాలతో ఉండేవాళ్ళకు. ఇంతకుముందు నేను చెప్పాను, బ్రాహ్మణునికి ఏ విధమైనటువంటి భేదం ఉండదు, సర్వకాల సర్వావస్థల యందు వాళ్ళు పవిత్రులే అని చెప్పానా లేదా? ఆ పద్ధతిని అనుసరించి కొంతమంది గురువులుగా, మా తాతగారు గురువు ఉండేవారు, ఆయన పరంపరలో నేనున్నానని చిన్న వయసులోనే ఎక్కాడనుకోండి, అది యోగ్యత కాదు. ఆయనకు కొంత వయసు వచ్చిన తర్వాత నువ్వు ఆయన లోపల ఆ స్థితిని చూడాలి. మిగతా వాళ్ళలో ఇవి చూడొద్దు. ఇక్కడ మంత్రం రెండు విధాలుగా చెప్తుంది. అందరికీ ఈ నియమం వర్తించదు, కొందరికి మాత్రమే వర్తిస్తుంది. పేజీ నంబర్ 43. భార్యకు భర్తయు, కుమారులు, కూతుళ్లకు తండ్రియు, తమ్మునికి అన్నయు, తండ్రికి పుత్రుడును దీక్ష నొసంగి మంత్రోపదేశం మొసంగకూడదు. చూడండి, భార్యకు భర్త, కుమారులు, కూతుళ్లకు తండ్రియు, తమ్మునికి అన్నయు, తండ్రికి పుత్రుడును దీక్ష నొసంగి మంత్రోపదేశం మొసంగకూడదు. అర్థమైందా? అన్న తమ్మునికి ఇవ్వచ్చు, కానీ తమ్ముడు అన్నకి ఇవ్వకూడదు. కూతురు కొడుకు తండ్రికి ఇవ్వకూడదు, కానీ తండ్రి కూతురికి కొడుకుకి ఇవ్వచ్చు. భర్త భార్యకి ఇవ్వచ్చు, కానీ భార్య భర్తకి ఇవ్వకూడదు. అర్థమైందా? స్త్రీలు, శూద్రులు మంచి చెడ్డలు బోధించిన వినవచ్చును, కానీ వారి వలన మంత్రోపదేశము నంది ఉపాసన దీక్ష స్వీకరించుట నిషేధింపబడినది. ఇది కొంచెము శాస్త్రధికారమైనటువంటి వాక్యం. ఇది అందరికి అర్థం కానిది, కానీ దీన్ని నేను సమ్మతించను నా అభిమతం ప్రకారంగా. ఇక్కడ గ్రంథంలో ఎందుకు పొందుపరిచారో నాకు తెలియదు. ఒక్కటి అంగీకరిస్తారు,
స్త్రీలు మంత్రోపదేశం పొందడానికి అర్హత కాదు అనకుండా స్త్రీల చేత మనం మంత్రం తీసుకోకూడదు, ఆశీర్వచనం తీసుకుంటే అదే వేదాంత సత్యమైనటువంటి ఆశీర్వచనము, సర్వమంత్రముల యొక్క బోధ జరిగినట్లే అని చెప్పొచ్చు. ప్రత్యేకించి ఒక మంత్రం తీసుకుంటే ఆ తల్లి యొక్క చైతన్యమున ద్వారా మనం ఒక చిన్న దుమ్ము రేణువు తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆమె చేత శుభం అనిపించుకుంటే సర్వమంత్రములు మనకు ధారబోసినట్లనే బోధించినట్లే అని చెప్పి ఇక్కడ పొందుపరిచి ఉంటే బాగుండేది. నేను చాలా వీడియోలు చెప్పాను, స్త్రీ ప్రత్యక్ష గాయత్రి, ఆమె మంత్రం ఇవ్వవచ్చు. మంత్రం ఇవ్వడానికి ఆమెకు పరిపూర్ణమైన అర్హత ఉన్నది, దాంట్లో ఏం సందేహం లేదు. ఇందులో ఎందుకు పొందుపరిచారో నాకు తెలియదు. ఇక శూద్రులు అంటారా, శూద్రుల చేత మాట తీసుకోకూడదు, సలహా తీసుకోకూడదు, సూచన కూడా పొందకూడదు, మంత్రం కూడా తీసుకోకూడదు, అభ్యాసన కూడా నేర్చుకోకూడదు. ఎవరు శూద్రులు అన్నదే పాయింట్. ఇక్కడ శూద్రులు అనగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అనుకుంటారు. నో, ఇట్స్ రాంగ్. హూ ఈజ్ పోలీస్? పోలీస్ అంటే ఎవరు? రక్షక భటుడని మనం ఒక వర్గానికి పరిమితం చేయలేము. డాక్టర్ అనేదాన్ని ఒక కాలంకి మనం డిగ్నిఫై చేయనీకే లేదు కదా. జడ్జ్, లాయర్, ఏ ఉద్యోగాన్ని ఏ ధర్మాన్ని కూడా ఒక కులానికి ఒక వర్గానికి మనం పరిమితి చేయలేనట్లనే శూద్ర అంటే ఏంటంటే నిత్యం అశుచిగా ఉండేవాడు, శుచి శుభ్రతలు ఎరగనివాడు, స్నానాదులు ఎరంగనివాడు, సమయపాలన తెలియనివాడు, ఎప్పుడు పడితే అప్పుడు ఏదంటే అది తినేవాడు, కనీసము ఉభయ సంధ్యలు కూడా స్నానమాచరించక ఉండువాడు, లలాటమునందు తిలకము లేకుండానే ముప్పొద్దులో తిరిగేవాడు, ముప్పొద్దులో తినేవాడు. ఇటువంటి అవస్థలతో, ఇటువంటి చెడ్డ క్రియలతో ఎవరైతే ఉంటుంటారో ఆయన శూద్రుడు, ఆయనని అంటకూడదు అని. మీకు ఇంకా అర్థం కావాలంటే రోగి అని ఎవరిని అంటారు? రోగి అని ఎవరిని అంటారు? ఎవరినైతే రోగం గ్రస్తిస్తుందో ఆయనని రోగి అంటాడు. శూద్ర లక్షణములు ఎవరి యందు ప్రవేశిస్తాయో, శూద్ర లక్షణములతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, శూద్రమైనటువంటి గుణధర్మములతో ఎవరైతే నడవడిక నడుస్తుంటారో వాళ్ళు శూద్రులు. మళ్ళీ ఇందులో అంటరాని వాళ్ళు వేరు. అంటరాని వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాథమికమైనటువంటి కనీస అవసరాలను కూడా తీర్చుకోకుండా, ఎవరైతే శరీరమును కప్పుకున్న వస్త్రమును ఉతకకుండానే కొన్ని రోజుల పాటు అలాగే ఉండేవాళ్ళు, దంతధావనం కూడా చేయని వాళ్ళు, తిన్న పాత్రలు కూడా శుభ్రం చేసుకోకుండా మళ్ళీ అదే పాత్రలో భుజిస్తూ ఉండేవాళ్ళు, ఎవరి శరీరం మీద ఈగలు బట్టి ఉంటాయో, ఎవరి శరీరం మీద మాలిన్యం ఎక్కువ ఉంటుందో వాళ్ళని అంటరాని వాళ్ళు అన్నారు. అటువంటి వాళ్ళు చాలామంది స్లమ్స్ ఏరియాలో చాలామంది ఉన్నారు. రోడ్ల పక్కన, ఫుట్పాత్ల మీద, బస్టాండ్ల లోపల చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎవరు కూడా తొందరగా తాకడానికి సాహసం చెయ్యరు. ఎందుకంటే ఆయన అశుద్ధిగా ఉన్నాడు కాబట్టి ఆయనను తాక్కుంటే ఆయన చుట్టూ ఉండేటటువంటి బ్యాక్టీరియా ఫార్మింగ్ వల్ల నాకేమన్నా అంటుకుంటుందేమో, అతని లోపల ఏం రోగం ఉందో, ఏం జబ్బు ఉందో, ఏ అవస్థ ఉందో, ఏ కర్మకైనా పాత్రుడై ఉన్నాడో, ఏ పాపము చేత పీడింపబడుతున్నాడో, ఏ శాపము గ్రస్తించి ఉన్నదో, నేను ముట్టుకుంటే నాకెక్కడ తగులుతుందో. లైక్ మొన్న కోవిడ్ వచ్చిన వాళ్ళని ఎవరు తాకలేదు. ఎందుకు తాకలేదు? ఆయనను తాకితే నాకెక్కడ కోవిడ్ వస్తుందోనని. ఇటువంటి వాళ్ళని అంటరాని వాళ్ళు అన్నారు. అంతేగాని చాలామంది శూద్రులంటే మాదిగలని, శూద్రులంటే మాలలని, శూద్రులంటే ఎస్టీ మన ఎరుకలి వాళ్ళని, శూద్రులంటే లంబాడి వాళ్ళని, శూద్రులంటే ఈ తెలుగు వాళ్ళని, ముదిరాజులని, శూద్రులంటే ఈ గౌడ్స్ అని, ఇవి కాదు. శూద్ర అనే ఒక కాలం లోపల చతురాశ్రమ ధర్మాల్లో బ్రాహ్మణ్యం, క్షత్రియం, వైశ్యం, క్షూద్రం, ఈ శూద్రం లోపల ఎన్నో ఉన్నాయి కేటగిరీస్. వీళ్ళెవరు కాదు. ఆ విషయానికి వస్తే వాల్మీకి ఎవడు? శూద్ర తెగ లోపలికి వస్తాడు. మతంగ మహాముని కూడా శూద్ర తెగలోకి వస్తాడు. ఇలా చాలామంది ఉన్నారు. ఇది ఇక్కడ శూద్రుడి చేత మంత్రం స్వీకరించకూడదంటే కారణం, నీవెవరితోనుకో పోయినావు, ఆయన నష్టాన బొట్టు లేదు, సాంప్రదాయకమైన వస్త్రం లేదు,
సాంప్రదాయకమైన మాలాధారణ లేదు, మంత్రవిహితమైనటువంటి ధర్మం ఏదీ లేదు. అట్టివారి చేత మంత్రం స్వీకరించొద్దు అని దీని యొక్క అర్థం. అంతేగాని దీన్ని విభేదించి చూడవద్దు. తనకు మంత్రదీక్ష నొసంగి జ్ఞాన మార్గావలంబకునిగా తీర్చిదిద్ది యోగ్యుడైన గురువుని ఎన్నటికీ త్యజించకూడదు. లోభ మోహాది కారణములచే అట్టి గురువును త్యజించిన వానికి మరణమాసన్నము కాగలదు. అట్లే ఏ కారణము లేకుండా తాను అనుష్ఠించు మంత్రమును వదిలివేయకూడదు. మంత్రమును అనుష్ఠింపక వదిలిన ఎడల దరిద్రము ప్రాప్తించగలదు. గురుమంత్రములను త్యజించువాడు రౌరవ నరకము నందగలడని శాస్త్ర ప్రమాణము గలదు. చూడండి, తనకు శ్రద్ధాశక్తులతో త్రికరణ శుద్ధితో పరిపూర్ణమైన నిశ్చలమైనటువంటి యోగ దృష్టితో మంత్రము ప్రసాదించిన గురువుని ఎన్నటికీ విస్మరించకూడదు. ప్రాణం పోయిన తర్వాత ఆ పరమశివుని సాన్నిధ్యంలో కూడా ఆ గురువు గురించి సాక్ష్యం చెప్పాలి. అది ధర్మం. కానీ మధ్య మధ్యలోనే గురువులకు నామాలు పెట్టి దొబ్బేస్తుంటారు. ఈ మధ్యలో చాలామంది ఉన్నారు. అది ఎన్నటికీ చేయొద్దు. ఒకవేళ నీకు మంత్రం ఇచ్చి నీ చేత ఏదైనా గురువు ఆశించినట్లుంటే, నీకు ఏదో మంత్రం ఇచ్చి దాని చేత అతను ఏదైనా లాభపడి ఉంటే అతనికి నీకు చెల్లు. ఎప్పుడన్నా నువ్వు మంత్రం ఇచ్చిపోవచ్చు, అతను మర్చిపోవచ్చు. కానీ ఏమీ ఆశింపక ధర్మం కొరకు నీకు మంత్రం ప్రసాదించిన గురువు బ్రహ్మస్వరూపుడు. ఆయన ఎన్నటికి విస్మరించొద్దు. పరాశరీ స్వామి 13 సంవత్సరాల నుంచి అదే పాటిస్తున్నాడు. లక్షల మందికి మంత్రాలు ఇచ్చానండి. కొంతమంది కనబడకుండా పోయి ఎక్కడ పోతారో మళ్ళీ రారు. ఎందుకు రారో నాకు తెలియదు. లక్షల మందికి మంత్రాలు ఇచ్చాను కానీ ఏ ఒక్కరి చోన కూడా మేమేం ఆశించలేదు. గురుదక్షిణగా నాకు ఇది అని నేను అడగలేదు. మంత్రం ఇచ్చినందుకు నువ్వు ఇది ఇక్కడ పెట్టిపో అని నేను అడగలేదు. ఇటువంటి వాళ్ళు పరమ గురువులు, యోగ గురువులు, ధర్మ గురువులు అన్నమాట. వాళ్ళని ఎప్పుడు కూడా విస్మరించవద్దు. ఆయనతో నీకు పని కాకపోతే, ఆయన చేత నువ్వు మంత్రం స్వీకరించేటప్పుడు ఒక కోణంతో స్వీకరించి ఉంటావు, ఒక కారణం చేత. ఒకవేళ ఆ పని కాకపోతే వేరే గురువుతో పోయి మంత్రం తీసుకో, కానీ ఈ గురువును విస్మరించకు. 24 గంటల్లో ఒక్క నిమిషమని ఆయనను స్పృహను తెచ్చుకున్నా చాలు, నువ్వు గురుదక్షిణ చెల్లించుకున్నట్టే లెక్క, మంత్రశాస్త్రాన్ని ధిక్కరించినట్టు లెక్క. సరేనా? తర్వాత తాను ఏదైతే మంత్రము స్వీకరించాడో అకారణముగా ఆ మంత్రమును వదిలివేయకూడదు. వదిలివేయకూడదంటే అర్థం ఏంటంటే, మెళ్ళ ఉన్న మాలన తీసి పాడేయనీకే, పెయి గట్టుకున్న వస్త్రమ ఇప్పి పాడేయనీకే, నీవు చెవిన వేసుకున్న మంత్రం, నీ గురువు నీకు అంకితము చేసి ప్రతిష్ఠ చేసిన మంత్రం నీ నుంచి విడిపోవాలంటే ఎట్లా? ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది? వదిలివేయకూడదు అన్న మాటకు అర్థం ఏంటంటే, జపించకుండా నిర్లక్ష్యం చేయొద్దు. జపించకుండా నువ్వు పక్కన పెట్టావంటే వదిలేసినట్టే లెక్క. ఏమరపాటు చేయొద్దు. ఒకవేళ నీకు నచ్చకపోతే, పలుకడానికి రాకపోతే, ఆ మంత్రము చదవంగా తీసుకున్నప్పటి నుంచి నీకేమైనా అమంగళములు సంభవించి ఉంటే, నీకేమైనా ఇబ్బంది కలిగినట్లుంటే, ఇచ్చిన గురువు చెంతకు వెళ్ళి మంత్రత్యాగం, మంత్ర విసర్జనం అనేది ఒకటి ఉంటుంది. ఆ తంతును అనుసరించి మంత్రాన్ని వదిలివేసేయి. ఆయన పాదాల దగ్గరనే వదిలివేసేయి. చిరంజీవ చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ, నీవు సుఖీభవ నేను సుఖీభవ, ఇద్దరము సుఖీభవ, మంత్రశాస్త్రం సుఖీభవ. అర్థమైందా? రైట్. కాలధర్మమును అనుసరించి కానీ, కామ క్రోధ లోభ మోహాదులచే కానీ, కారణాంతరమున గురువు జ్ఞానహీనుడై మిథ్యావాద డాంబిక భేషజ స్వార్థ పరత్వాది దుర్లక్షణయుక్తుడైనప్పుడు తనను తానే ఉద్ధరించుకోలేని ఆ గురువు ఇతరులను ఉద్ధరింపజేయలేడు. కాబట్టి అట్టి గురువును, ఆ గురువు నొసంగిన మంత్రమును పరిత్యజింపవచ్చునని ధర్మశాస్త్రములు తెలుపుచున్నవి. మంచి ఆప్షన్ ఇచ్చారు మనకు. చూడండి, కాలధర్మం అనుసరించి కానీ, కామ క్రోధ లోభ మోహాదులచే ఆయన పీడింపబడుతూ సదా స్వార్థ బుద్ధితో, లోభబుద్ధితో, మోహబుద్ధితో, సదా కుబుద్ధితో, ఏం చూసినా ఏం ఆలోచించినా ఏదో వంకతో దుర్బుద్ధి కలిగినటువంటి గురువు చేత వెళ్ళినప్పుడు ఆయన లోపలివి నీకు కనబడలేదు. ఏదో చూసిపోయావు. తళుక్కుమని ఎక్కడో మెరిస్తే ఆ మెరుపును చూసి మోసపడిపోయావు. పోంగని నువ్వు ఆలోచించక
కాలయాపన చేయక నచ్చి మంత్రం తీసుకున్నావు. తర్వాతకు మెల్లమెల్లి ఒకటొకటి బయటపడుతున్నాయి గురువు లోపల లక్షణాలు. మెల్లమెల్లగా అన్నీ బయటపడ్డాయి. బయటపడ్డ తర్వాత ఆయన లోపల దుర్లక్షణములు, ఇక్కడ చెప్పినటువంటి 6 దుర్గుణములు, అలాగే డాంబికము, అలాగే భీతి, అలాగే చోరత్వం, అలాగే కుటిల బుద్ధి, ఇవన్నీ నీకు కనిపించాయి అనుకోండి, వెంటనే ఆయన ఇచ్చిన మంత్రమును ఆయన పాదముల చెంతన వదిలిపెట్టి శివోహం 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 అని చెప్పేసి నీ దారిన నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ అట్టి గురువిచ్చిన మంత్రంనే పట్టుకొని కనుక నువ్వు ఉంటే ఆని పాపం నీకు సంక్రమించక తప్పదు. యథా రాజ్య తదా ప్రజ అన్నారు కదా, యథా గురు తదా శిష్య. నిమ్మ విత్తనం నాటి వేప చెట్టు మొలవమంటే మొలుస్తుందా? ఇది అంతే. గురువు ధర్మమే శిష్యుని యొక్క ఉన్నతికి మూలం. చెప్పండి. ఒక చిన్న లిటికేషన్ ఇందులో. ఇది గురువులో మీరు చూడవలసినటువంటి కనీసమైనటువంటి ధర్మములు. కానీ ఇంకొక లిటికేషన్ ఉంది ఇక్కడ, శాస్త్రంలో తెలుపబడలేదు. మా గురుదేవులు నాకు చెప్పిన సత్యం, నేను నా అనుభవాంతర్గతంగా నేను శోధించిన సత్యం నేను చెప్తాను. చూడండి, గురువు ఎలా ఉన్నను గురువు గురువే అని ఒక సత్యం. గురువు ఎంత పనికిరాని వాడైనా గురువు గురువే. కానీ ఆయన గురుత్వం పొంది ఉంటే, పొందాడా లేదా పాయింట్, గురుత్వం పొందాడా లేదా పాయింట్. ఉదాహరణకి వజ్రం వజ్రమే, ఎక్కడున్న వజ్రమే, బురజలో ఉన్న వజ్రమే, కంఠమునందు అలంకరింపబడ్డ వజ్రమే, నువ్వు ఒక గుడ్డలో భద్రపరిచి దాచిన వజ్రమే. వజ్రం వజ్రమే. వజ్రమా కాదా ఫస్ట్? అర్థమైందా? అది మీరు చూడాలి. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, స్త్రీ విద్య పరంపరలలో నడుస్తూ జగదంబకు సమస్తము అర్పించుకొని, అనగా సర్వస్వం నువ్వేనమ్మా అని భావించుకొని ఉండువాడు, శాక్తేయ పరంపరానుగతంగా నడుచువాడు, 32 సార్లు చండీయాగము సలపినవాడు, నవకోటి సహితంగా నవాక్షర మంత్రము జపము చేసినవాడు సదా పవిత్రుడు. ఆయన ఎట్టి పాపస్థితిలో ఉన్న ఆయన పూర్ణ యోగ్యుడు, పూర్ణ బ్రహ్మస్వరూపుడు అని చెప్పేసి కూడా మంత్రశాస్త్రం చెప్పింది. నవకోటి అట్టి సాధకుడు శ్రీ విద్య పరంపరలో ఉండేటటువంటి సాధకుడు సదా పవిత్రుడు. ఆయన వేషల మధ్యలో ఉన్న ఆయన సురాపానం, అనగా మీ భాషలో చెప్పాలంటే ఏమంటుందని, ఆల్కహాల్ స్వీకరించి సోగుతూ తూగుతూ సొరుగుతూ ఉన్న, ఎటువంటి దుర్భర స్థితిలో ఉన్న శ్రీ విద్యను అభ్యసించి శక్తితంత్రం ప్రకారంగా నడుచువాడు ఎవడైనాను కూడా సదా ఉన్నతుడే, ఉత్తముడే. ఇది నేను ఎరింగిన సత్యం. అంటే నీ గురించి నువ్వే గొప్ప చెప్పుకుంటున్నావు అనుకోకండి. ఇప్పుడు గురుదేవా మీరు శ్రీ విద్య పరంపరలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడానికి శ్రీ విద్య పరంపరను గొప్పగా చెప్తున్నారు అనుకోకండి. శంకర భగవత్పాదుల వారు కూడా శ్రీ విద్య పరంపరలో ఉండేవాళ్ళే. శృంగేరి పీఠం పేరు శృంగేరి, అక్కడ ఉండే దేవత శారద. శృంగేరి శారదాంబ అమ్మవారేగా. శృంగేరి జగద్గురువులు కూడా శ్రీ విద్య పరంపరకు చెందిన వాళ్ళే. అంటే నేను చెప్తున్నది వాళ్ళ కోసం. జగద్గురువులు ఎప్పుడు కూడా కలలోనైనను కించిత్ తాహా కించిత్ కూడా వాళ్ళు తప్పు చేయరు. వాళ్ళు అద్భుతం. భారతదేశంలో వాళ్ళు ఉండడం, మనకు సమీపంగా జగద్గురువులు ఉండడం, వాళ్ళు పుట్టడం. శంకర భగవత్పాదుల వారు కేరళలో జన్మించారు తెలుసా? కేరళలో జన్మించిన తర్వాత భారతదేశం అంతా తిరిగి మనకు సమీపమైన కర్ణాటకలో వారు శారదాంబ పీఠాన్ని పెట్టారంటే మనం ఎంత అదృష్టవంతులు కదా. ఇటువంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. శ్రీ విద్య పరంపరలో ఉండేవాళ్ళు జగద్గురువులు, జగతికే గురువులు వాళ్ళు. ఎందుకంటే అమ్మ తత్వంలో ఉండేవాళ్ళు కదా. అమ్మ తొలి గురువా కాదా? అమ్మ మొదటి గురువు.
అమ్మనే తనే అమ్మై ఉన్నవాళ్ళు కాబట్టి జగద్గురువులు. మిగతా వాళ్ళు కాదా గురుదేవా అంటే అందరూ జగద్గురువులే. వీళ్ళు శ్రేష్ఠులని నా అభిమతం. ఇటువంటి దుర్గుణంలోతో ఉండేవాడు తనను తానే ఉద్ధరించుకోలేడు కాబట్టి నిన్నేం ఉద్ధరించగలడు? ఇంతకుముందు మనం కొన్ని అవలక్షణాలు చెప్పాం. అటువంటి అవలక్షణములతో ఉండేవాడు తనను తానే ఉద్ధరించుకోలేడు కాబట్టి నిన్నేమి ఉద్ధరించగలడు మంత్రం ఇచ్చి? అందుకే అట్టి గురువుకు స్వస్తి చెప్పి అతడిచ్చిన మంత్రమును అతనికి అప్పచెప్పి మీరు వెళ్ళిపోండి అని దాని యొక్క అర్థం. ఆ గురువును సంగిన మంత్రమును పరిత్యజింపవచ్చునని ధర్మశాస్త్రం తెలుపుచున్నవి. దైవనింద గో బ్రాహ్మణ యతినిందలు గావించు గురువుని సైతం వదిలివేయవచ్చును. కొంతమంది గురువులుగా పేరు పెట్టుకొని పీఠాలు పెట్టుకొని పీఠాల మీద ఆధిపత్యం వహిస్తూ పీఠాధిపత్యాన్ని స్వీకరిస్తూ బ్రాహ్మణ నింద చేస్తుంటారు, గోవుల నిందిస్తుంటారు, యతి నింద చేస్తుంటారు. కానీ నేను ఇన్నేళ్ళు అయింది కదా, ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఏదో సందర్భానుసారైనా ఏదో చెప్పాను కానీ ఎప్పుడే కానీ యతి నింద బ్రాహ్మణ నింద నేను చేయలేదు. అసలు బ్రాహ్మణ్యం గురించి బ్రాహ్మణుల గురించి బ్రాహ్మణ తేజస్సు గురించి చెప్పాలంటే నాకన్నా గొప్పగా ఎవరు చెప్పరు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మొన్న ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏమండి మీరు బ్రాహ్మణులు ఎందుకు హైలైట్ చేసి మాట్లాడతారా అని అన్నాడు నాతో. నేను అన్నాను, ఏమండి బెంజ్ కార్ని ఎందుకు హైలైట్ చేస్తారు, మారుతి సుజుకిని ఎందుకు హైలైట్ చేయరని నేను అన్నాను. చెప్పండి, దేని వాల్యూ దానిదే కదా, అంతే కదా. అది పేజీ నంబర్ 44. శుభప్రదమైన శమదమాది వేదచోదిత లక్షణములు గల గురువే యోగ్యుడు. అట్టి గురువు బ్రహ్మదేవునితో సమానమైన వాడు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. బ్రాహ్మణుడు బ్రహ్మస్వరూపుడు, ఆచార్యం బ్రహ్మస్వరూపం, ఆచార్య ప్రోక్తం బ్రహ్మప్రోక్తం, ఆచార్యవాక్కు బ్రహ్మవాక్కు అని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పటికి ఎవరైనా వేద బ్రాహ్మణులు నాతో ఫోన్లో మాట్లాడితే నేను చెప్తాను, ఆచార్యం బ్రహ్మస్వరూపం, వాక్యం బ్రహ్మవాక్యం, నమామి అంటాను నేను. ఎవరు ఫోన్ చేసినట్లే అంటాను. అయ్యో మీరు అంటారు ఏంటండి, మీరు అట్లా అనకండి అని వాళ్ళు నాకు అంటారు. నేను వారికి కాదు, బ్రాహ్మణ్యం సాక్షాత్తు బ్రహ్మ తేజస్సు అంతే. ఎలా వచ్చింది గురుదేవ అంటే నేను చెప్తాను. ప్రతి బ్రాహ్మణుడు వాస్తవం చెప్పాలంటే ఉదయ సంధ్య 3 గంటలకు నిద్రలేస్తాడు. ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తారో వాళ్ళు బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుతారు. ఆటోమేటిక్గా ఆ బ్రహ్మ తేజస్సు వాళ్ళని పట్టుకుంటుంది. అందుకే బ్రాహ్మీ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం, ఆ ముహూర్తమే బ్రహ్మ ముహూర్తం. శీతాకాలంలో శీతలమని, వేసవి కాలంలో వేడి అని, వర్షాకాలంలో వర్షమని ఎలాగో ఆ సమయమునందు బ్రహ్మ తేజస్సు ఉంటుంది. నేచర్ అంతా కూడా వాతావరణంలో బ్రహ్మ తేజ సంపన్నమైనటువంటి వాతావరణ శక్తి ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణ తరుణం లోపల సంచరించు మానవుడు ఎవరైనాను ఆ బ్రహ్మ తేజస్సును ఆకర్షిస్తాడు. ఆ బ్రహ్మ తేజస్సు ఆయనను పట్టుకుంటుంది. అలా బ్రాహ్మణులందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు. అక్కడి నుంచి వాళ్ళన్నిటిని కూడా వేద ధర్మాన్ని, శాస్త్రధర్మాన్ని అనుసరించే కాలకృత్యాదులు తీర్చుకునటం దానితో మొదలుకొని ఈశ్వర వందనం వరకు అన్నీ కూడా శాస్త్రీయమైనటువంటి ధర్మములతో కట్టుబడి నడుస్తారు. కాబట్టి వాళ్ళ శరీరంలో సర్వాంగములు, సర్వ అవయవములు కూడా, అన్ని ఇంద్రియాలు కూడా సర్వస్వం దైవప్రోక్తమై దైవస్థితత్వమై విరాజిల్లుతూ ఉంటాయి. అందుకే బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. అలా పాటించిన ఎవరైనానూ బ్రాహ్మణులే. రవి మీరు యాదవ్స్ కదా, కుర్మ ప్రదీప్ గారు మీరు రెడ్డిస్, క్రాంతి మీరు చాకలి, మీరు ముగ్గురు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా ఈ పీఠంకి వచ్చినప్పటి నుంచి కూడా. సంవత్సరమైనా మీరు వచ్చి కాలేదండి. దేవీ నవరాత్రులు వస్తే సంవత్సరం అవుతుంది. 3 సంవత్సరాలు గనక మీరు ఇదే స్థితిలో నడిస్తే మీరు పరమశ్రేష్టమైనటువంటి బ్రాహ్మణ సంజాతులతో సమానం. పరాశ్రీ స్వామి 13 సంవత్సరాలు ఆయన నడవబట్టి, పరాశ్రీ స్వామి 13 సంవత్సరాలు అయింది నడవబట్టి. నేను ఏకాంత నిర్ణీత ధ్యానం, సుస్థిరమైనటువంటి ధ్యానం,
పూర్ణ సమాధి స్థిరత్వమైనటువంటి ధ్యానం 1:45 నిమిషాలు చేస్తా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? లోహమును మడవకుండానే ఆకారం తిరుగుతుందా? లోహంను మడత చేయకుండానే ఆకారాలు మారుతుందా? మడచడం బట్టే కదా. మళ్ళీ ఈ బొందెని ఎంత మడిచింటాం ఒక్కసారి ఆలోచించి. ఊరికే వస్తాయా చెప్పండి? ఎవరైనా చేయగలుగుతారు? ఓకే, ఎంత కష్టపడుతుందో అసలు చెప్పండి. ఒక 5 నిమిషాలు ధ్యానం చేయమంటేనే ఇబ్బందులు పడిపోతారు. నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, చూస్తున్నారా? ఇది కష్టం. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడిందో అనవసరంగా. చాలామంది ఏయ్ బాబునోళ్ళలో కొత్తది పలకకురా, బాబునోళ్ళను గొప్పగా చేయకురా అంటారు. మీకేం తెలుసు బ్రాహ్మణుల గురించి? మనం పాటించమండి, మీన్స్ పాటించరు. ఈ దేశం నిలబడింది, ఈ దేశంలో ధర్మం నిలబడింది, వేదం నిలబడింది, మనకి సనాతనమైనటువంటి మూలాలు అందుతున్నాయంటే బ్రాహ్మణులే కారణం, వాళ్ళే. కాకపోతే ఏంటంటే కొంతమంది ఆ తెగలో ఉండేవాళ్ళు స్వార్థ బుద్ధితో కొన్ని తప్పులు చేశారు. ఇప్పుడు వాళ్ళెవరో చేశారని చెప్పేసి మన ధర్మం మీద మనం మను పోస్తామా ఏంది? మనం మను పోసుకుంటే తోడేళ్ళలాగా, క్రూర జంతువులాగా, సింహాలలాగా, పులిలలాగా రెడీ ఉన్నారు పక్కపోంటి మనల్ని కబళించడానికి, మన ధర్మాన్ని బొందబెట్టడానికి. అవునా లేదా? అది వేద బాహ్యమగు ఆచార వ్యవహారములు కలిగి శృతి స్మృతి విరుద్ధ లక్షణములు గల గురువును దూరముగా విడిచివేయవలెను. చూడండి, వేద ధర్మమునకు శృతి స్మృతులనే పురాణ ఉపరూపములకు, శాస్త్రములకు, అలాగే ఉపనిషత్తులకు, వేద ధర్మానికి విరుద్ధంగా మాట్లాడు వారు ఎవరైనా కూడా దండకారణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టి వచ్చినట్లు విడిచిపెట్టి వచ్చేసేయాలంతే. ఈ మధ్యలో అటువంటి పాషాండ మతాలు చాలా ప్రబలినాయి మన ధర్మంలోనే. మీకు తెలియదు. ఇప్పుడు సత్యం, వేద ప్రమాణం, శాస్త్రధర్మం తెలిసిన మాకు కడుపు మండిపోతుంది. ఒక గురువట, ఆయన పేరెందుకు చెప్దాం, వాళ్ళ భక్తులు ఈ వీడియోలు చూస్తుంటారు. ఒక గురువు అంట, ఆయనకు ఒక మందిరం కట్టించారు. ఆయనకు మందిరం కట్టించి పాలరాతి విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. ఒక 6 అడుగులు పాలరాతి విగ్రహం తీసుకొచ్చి పెట్టి చిన్న వినాయకుని తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టారు. వినాయకుని విగ్రహం ఆయన పాదాల దగ్గర పెట్టారు. ఇంకొక చోట నేను చూశాను, ఒక యోగిని, ఒక మాతాజీ, ఆమె శివైక్యం చెందింది. శివైక్యం చెందిన తర్వాత ఆమె విగ్రహాన్ని పాలరాయితో తెచ్చి పెట్టి మందిరం కట్టారు. ఆమె పాదాల కింద శ్రీచక్రం పెట్టారు. ఇంకొక పీఠ పరంపరలో నేను గమనించాను, కర్ణాటకలో ఒక గురువు యొక్క సమాధి ఉంది. ఆ సమాధి కింద శివలింగం పెట్టారు. రావణ బ్రహ్మ ఆత్మలింగం పొందడానికి ఎంత కష్టపడ్డాడు. ఆత్మలింగం కింద పెడితే ఒక ఇదవుతుందని చెప్పేసి ఆయన ఎంత జాగ్రత్త పడ్డాడు. ఆ శివలింగ దర్శనార్థంపై ఎంతమంది యోగులు పరితపిస్తున్నారు, ఎన్ని వేల సంవత్సరాలు సుదీర్ఘ నిష్టలో తపస్సు చేస్తున్నారు. ఒక్క శివలింగ స్పర్శనం కోసం ఎంతమంది తహతహలాడిపోతున్నారు. ఏంటి శివుడు అంటే ఏంటి, శివదర్శనం అంటే ఏంటి, శివలింగం యొక్క ఆకారంలో ఉండే అంతరార్థం ఏమిటి, ఇవేవి గుర్తెరగక, శ్రీచక్రం అంటే ఏంటో తెలియక, గణపతి అంటే ఏంటో తెలియక, వీళ్ళు గొప్పలు చేసి ఉండొచ్చండి, నేను కాదనను. పెట్టుకోండి, ఇంకా ఒక 10 అడుగులు పెట్టుకోండి. గణపతికి నువ్వు ఇచ్చే స్థానం నువ్వు ఆయన పాదాల దగ్గరన. ఇటువంటివి పాషాండ మతాలంటే. శంకర భగవత్పాదుల వారు దీన్నే ఖండించారు. పేజీ నంబర్ 44. గురూపదేశం లేకనే జపించదగు మంత్రములు, పూర్వపుణ్య వశముచే దేవతలు సాక్షాత్కరించి యొసంగిన మంత్రములు, స్వప్నమునందు నెవరేని అనుగ్రహించిన మంత్రములు, కృపగలిగి గురుతుల్యులగు వారు చెప్పిన మంత్రములు, కన్నతల్లి చెప్పిన మంత్రములు శుభప్రదమైనవి కావున వాటిని గురూపదేశం లేదను సంశయము వీడి జపించవచ్చును. చూడండి, ఎవరైనా, నేను కథ విన్నాను. ఒక బాలుడు గోవులను కాసుకుంటూ అడవిలో తిరుగుతూ ఉండేవాడు. ఏదో ఆయనకు కునుకొచ్చి ఒక పుట్టకు నెత్తి ఆనిచి పడుకున్నాడు. ఆ పుట్టలో ఒక గంధర్వుడు తపస్సు చేస్తుండేవాడు. ఆ బాలుడు కొన్ని సంవత్సరాల నుంచి గోవులను మేపి గోవుల యొక్క గాలి తగిలి
గోవులను ఆయన బాగా తాకి ఆయన గోవులను నెమిరి అతని శరీరం అంతా కూడా పరమపావనమైపోయి ఉంటుంది. అట్టి పావనమూర్తి పుట్ట కానిచి నెత్యానిచి పడుకుంటే ఆ గంధర్వుడు మేలుకోలోకి వచ్చి ఆ పుట్టలో నుంచి ఆయనకు మంత్రోపదేశం చేస్తాడు. స్వప్నమునందు వచ్చినటువంటి ఆ మంత్రమును జపించుట చేత ఆయన మహా ఋషి అవుతాడు. ఎవరు? గోపాలకుడు. అంతకుముందు ఆయన యాదవుడు. మంత్రము స్వీకరించిన తర్వాత మంత్రజపము పొంది ఋషిగా పట్టాభిషేకం తీసుకున్నాడు. తెలుసా? అలా స్వప్నమునందు నీకు పూర్వజన్మ స్మృతుల చేత పూర్వజన్మ సువాసనము చేత దేవతలు ప్రత్యక్షమై ఒక మంత్రమును ఉపదేశించిన ఆ మంత్రమును జపించవచ్చట. అలాగే పూర్వపుణ్యము చేత దేవతలు ప్రత్యక్షమై మంత్రం ఇచ్చినను కూడా జపించవచ్చంట. దానికి ఏ సంశయం చేయాల్సిన అవసరం లేదు. తల్లి కానీ తండ్రి కానీ గురుతుల్యులకు సమానులైన వారు ఎవరైనా కూడా ఆశ్రమ ధర్మాన్ని కట్టుబడి ఉన్నవాళ్ళు ఎవరు మంత్రం ఇచ్చినను నిస్సంశయముగా మీరు మంత్రాన్ని స్వీకరించి జపం చేయొచ్చు. ఏ తప్పు లేదు. దీక్ష ప్రాధాన్యత. గురువు ద్వారా మంత్రదీక్ష నందని వాడొనర్చు జపము పూజ మొదలగు క్రియలన్నీ నిష్ఫలములే కాగలవు. గురువు చేత మంత్రము స్వీకరించకుండా ఏ జపము చేసినా ఏ దీక్ష చేసినా ఏ పూజ చేసినా కొంతవరకు అవి సత్ఫలితములను ఇవ్వవు. ప్రాథమికంగా ఏదో పూజ చేసుకుంటాము, హారతి ఇచ్చుకుంటాం, కొబ్బరికాయ కొట్టుకుంటాం, దండం పెట్టుకుంటాం, మనస్సంతుష్టిని పొందుతాం అనుకుంటే దానికి ఏం ఆంక్షలు లేవు. అవి సర్వజనులకు సర్వులకు ఆమోదం. కానీ ప్రత్యేకమైనటువంటి నియమావళిని అనుసరించి ప్రత్యేకమైన కాంక్షితార్థము చేత చేయు మంత్రమునకు గురువు శ్రేష్ఠుడు. అలా గురువు ఉపదేశించినటువంటి మంత్రము చేతనే నువ్వు ఏదైనా సాధించుకోగలవు, సాధించుకోవాలి కూడా. కాకపోతే ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకి దానికి ఒక ఎగ్జాంపుల్ చేసి సవరిస్తాను నేను. నీ రాతను బట్టి నీ కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు పీకేసుకోవచ్చు. కానీ నీ కర్మను బట్టి నీ గర్భంలో పుండు మొలిస్తే నువ్వు పీకేసుకోగలవా? కోసేసుకోగలవా? ఎవరు తీయలేదాన్ని? వైద్యుడి యొక్క సహాయము సహకారం అవసరం కదా. ఎవరు వైద్యుడు? అనుభవజ్ఞుడైనటువంటి వైద్యుడు. ఒక కోట్ వేసుకుని మెల్లో స్టెథోస్కోప్ వేసుకున్న ఆయన తొనుకొని కోపించుకుంటే పుండు పోదు, ఉన్న ప్రాణం పోతుంది. అవునా? ఇక్కడ కూడా ఉదాహరణకి ఒక విద్య నేర్చుకోవాలనుకుంటున్నాం, వశీకరణ విద్య లేదా సమ్మోహన విద్య లేదా ఇంకా కొన్ని విద్యలు ఉన్నాయి. పేర్లు చెప్పమంటారా? చెప్తే మీకు ఆశపడిపోతుందేమో అని. అదృశ్యకరణ విద్య, అలాగే త్రికాల దర్శన విద్య, అలాగే చాలా ఉన్నాయి. ఇంకా చెప్పమంటారా? ఏదో ఒక విద్య నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా గురువు యొక్క ఆశీర్వాదం, గురువు యొక్క సంకల్ప శక్తి, గురువు యొక్క ప్రోద్బలం, అనుగ్రహం, ఆయన యొక్క దిశానిర్దేశకత్వం మీకు అవసరం. రాళ్లపై జల్లిన విత్తులే విధముగా మొలకెత్తవో అదే విధముగా దీక్ష లేని వాని వైదిక కర్మలు కూడా ఫలవంతములుగా నేరవు. చూడండి, రాళ్ళ మీద విత్తనాలు వేస్తే మొలుస్తాయా? అలాగే గురువు యొక్క ఉపదేశం, గురువు యొక్క సాంగత్యం, గురువు యొక్క సలహా సూచనలు లేకుండా చేసిన ఏ మంత్ర సాధననైనను ఏ వైదిక తంతు అయినను నిష్ఫలములే అని ఇక్కడ చెప్తున్నాడు. అదేవిధముగా దీక్ష లేని వాని వైదిక కర్మలు కూడా ఫలవంతములుగా నేరవు. మంత్రదీక్ష లేని వానికి ఆ మంత్రము యొక్క సిద్ధి కానీ సద్గతులు కానీ లభించవు. కావున ప్రయత్నపూర్వకముగా గురువు వలన మంత్రదీక్షను పొందవలసి ఉన్నది. చూడండి, ఏ విధముగానైనా గురువు యొక్క సహాయ సహకారాలు లేకుండా సిద్ధించవట. అందుకే యోగ్యుడైన గురువును ఆశ్రయించి అతని చేత మంత్రము స్వీకరించి తద్వారా వేదాధ్యయనము చేస్తావా, ఉపనిషత్తుల సారాన్ని గ్రోలుతావా, సర్వమంత్ర తంత్ర యంత్రముల యొక్క విజ్ఞానాన్ని నువ్వు కపాలమునందు నీ మస్తిష్కం నందు బంధించుకుంటావా, నీవే గురువు అవుతావా, యోగివైతావా, త్యాగివైతావా, నీ ఇష్టం. ఇంద్రజాలిక క్రీడలన్నింటిని కూడా అభ్యాసన చేసుకొని ఒక మంచి ఇంద్రుడవుతావా. ఇంద్ర అంటే అర్థమేంటి తెలుసా? ఇంద్ర అంటే అర్థమేంటి తెలుసా? సర్వమంత్ర రాజ్యములకు అధిపతి ఇంద్ర. అన్ని మంత్రతంత్రాలకు అధిపతి ఆయన. కామకళా నైపుణ్య సంపన్నుడు.
అనేక కల్పములుగా వ్రాయబడి ఉన్న మంత్రశాస్త్ర గ్రంథములు జూచి దీక్షారహితుడై మంత్రములను గ్రహించి అనుష్ఠించువాడు నరాధముడై 1000 మన్వంతర కాలముల వరకు విద్యా జ్ఞానహీనుడై నిష్కృతి లేక జన్మింపుచుండగలడు. ఆహాహాహా. సద్గురోరాహిత దీక్ష సర్వకర్మాణి సాధయేత్ అని చెప్పబడినందున సద్గురువును ఆశ్రయించి ఉపాసనాయుపయుక్తమగు దీక్షను గైకొన్నిన ఎడల స్వకీయ పరకీయములగు అన్ని కర్మలు సాధన కాగలవు. చూడండి, శాస్త్ర విహితుడైనటువంటి వాడు ఎవడైతే శాస్త్రాన్ని అంగీకరించాడు, నాకే తెలుసు పోవయా, వేదాంతమంతా నాకే తెలుసు పో, నేను చెప్పిందే శాస్త్రం, నా మాటనే మంత్రం, నేను చెప్పిందే వేదధర్మం పో అని కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సభ్య సమాజం చాలామంది ఉన్నారు. ఎవరైనా కూడా ఏమంటారంటే 2 మాటలు అంటారు. ఒకటి, అహంకారము, దర్పము, గర్వముతో ఉండేవాడెవడు కూడా ఆధ్యాత్మిక సాగరం లోపల ఈదలేదు. ఎవరైతే అణిగి మణిగి శాస్త్రమునకు తలవంచి ఉన్నాడో వాడు జగద్గురు అయినాడని చెప్తారు. ఇవి 2 మాట చెప్తారు. మొదటి చెప్పిన వాళ్ళు ఎవరున్నను కూడా కొన్ని మన్వంతరాల వరకు కూడా పాపులై పుడతారట. అందుకే పెద్దలో మాట అంటారు, పతివ్రతను ముట్టకు కాలిపోతావు, అగ్గిని ముట్టకు కాలిపోతావు అన్నారు. ఈ రెండిటికన్నా డేంజర్ శాస్త్ర విరుద్ధమైనటువంటి జీవన విధి, జీవన శైలి. అర్థమైందా? కేవలం మంత్రాలు తీసుకునేటోళ్ళకి కాదు, దైనందిన జీవనాయుపయుక్తమైన వాళ్ళు కూడా, లైక్ కామన్ పీపుల్స్. జపము, తపము, పూజ మొదలగా గల వైదిక కర్మలన్నీ దీక్షనాశ్రయించి ఉన్నవి. ఏ ఆశ్రమమునందున్నవారైనను ఆ ఆశ్రమునకు సంబంధించిన దీక్షను ఆశ్రయించే యుండవలెను. కావున మంత్రవిధుడగు విప్రుడు గురుదీక్ష నందుటకు ముఖ్యుడు. నేను ఇంతకుముందు చెప్పాను బ్రాహ్మణుల గురించి. చూడండి, ఈ మధ్యలో చాలా వరకు మెడిటేషన్ సెంటర్స్ ఓపెన్ అయినాయి బయట. మెడిటేషన్ క్లాసెస్ అని, యోగా సెంటర్స్ అని, సర్వసామాన్యమైన ఆరోగ్యమును వృద్ధి చెందించుకొనుటకు, సర్వసామాన్యమైన ఆయువును వృద్ధి చెందించుకొనుటకు, నిశ్చలమైన మనశ్శాంతిని పొందుటకు, పీస్నెస్ కోసం దే హ్యావ్ టు బెటర్. బట్ ఏవైతే మూలమైనటువంటి సిద్ధాంత మూలాలను అనుసరించి నువ్వు ప్రావీణ్యం పొందాలనుకుంటే టోటలీ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ ఫెయిల్. బయట నేను చాలా వరకు రీసెర్చ్ చేశాను. ఇప్పుడు ఇందులో చెప్పినటువంటి ఏ ప్రామాణికత అక్కడ లేదు, నిజంగా లేదు. అది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. మన యోగ గురువులైనటువంటి రామ్దేవ్ బాబా కూడా అప్పుడప్పుడు ఆయన నష్టాన బొట్టు కనిపించదు. ఆయన మొహం అంతా నూనె పూసుకొని ఉంటాడు, ఏం పూసుకుంటాడో తెలియదు. రామ్దేవ్ బాబా కూడా బొట్టు ఉండదు, అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కసారి కనబడుతుంది కానీ ఎక్కువ ఉండదు. అంటే బొట్టు లేనంత మాత్రాన గురుతుల్యులు కాకపోతారా అని నేను అనను. ఆ పాపం నేను ఒడిగట్టుకోను. కానీ శాస్త్ర ప్రమాణమే ధర్మమూలం. శాస్త్రంలో మనకేం చెప్పారు? ముందర మనం చదువుకున్నాం ఇంతకన్నా ముందు. అది దీక్షా స్వరూపం. చూడండి, దైవము అనగా దేవతలు మంత్రాధీనము. ఆ మంత్రము గురువు అధీనమగుట వలన సద్గురుని సేవించి దీక్షితుడైన వాడే మంత్రసిద్ధి నంది, తద్వారా దైవమును ఆత్మస్థ మొనర్చుకొనుటకు జ్ఞానసిద్ధి పడయుటకు సమర్థుడగు చున్నాడు. దేవతలందరూ కూడా మంత్రమునకు ఆధీనులై, మంత్రానికి వశులై, మంత్రమునకు కట్టుబడి ఉంటారని చెప్పేసి మనకి ఎన్నో శాస్త్రాలు చెప్తున్నాయి. అట్టి దేవత ప్రతిబంధితమైనటువంటి మంత్రమును యోగ్యుడైన గురువుతో స్వీకరిస్తే దేవత నీతో ఉన్నట్లే. ఉదాహరణకి, ఈ ఫోన్లో సిమ్ ఉన్నది జియో, నీవు సిమ్మును విడదీసి తీసుకోవద్దు. ఫోన్ తీసుకుంటే ఫోన్తో పాటు సిమ్ వచ్చినట్లే లెక్క. ఇందులో జియో సిమ్ కార్డు ఉంది. నీకు జియో సిమ్ కార్డు కావాలనుకుంటే దీంట్లో నుంచి సిమ్ తీసి నువ్వు సిమ్ తీసుకోవద్దు, ఫోన్ తీసుకో, ఫోన్తో పాటు సిమ్ కార్డు నీకు వచ్చినట్లే. అలాగే
భగవంతుడనేవాడు, దైవం అనే ఒక శక్తి మంత్రం యొక్క ఆధీనంలో ఉంటుంది. మంత్రం తీసుకో, దైవం దాని ఆధీనంలో ఉంటే దైవం నీ ఆధీనంలోకి వచ్చినట్లే. నా అనుభవం ఒకటి చెప్తాను. 3 సంవత్సరముల ఎవరైతే ఏకధాటిగా గురువుపదేశ మంత్రమును గనక జపం చేస్తూ ఉంటే ఆయనలో ఎదల కింది వరకు, నాభికి పైభాగము ఎదలకు కింది వరకు మంత్ర పరిపూర్ణమై ఉంటుంది. పూర్ణం కాదు, సగమవుతుంది. ఎవరైతే 7 సంవత్సరములు సుదీర్ఘంగా మంత్ర సాధన చేస్తారో అరికాలు నుంచి సహస్రారం వరకు ఆయన శరీరం అంతయు కూడా మంత్రశక్తితో నిండబడి ఉంటుంది. ఆయన సర్వం మంత్రమయం. ఆయన దేహం మంత్ర శరీరం, ఆయన దేహం మంత్ర నిలయం. ఎక్కడ మంత్రం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. నేను చాలాసార్లు చెప్పాను, అంబాత్రయ క్షేత్రం ఎలా అయ్యింది? అంబాత్రయ దేవాలయము, అంబాత్రయ పీఠము, అంబాత్రయ ఆలయం అనొచ్చు కదా. క్షేత్రం అనేడానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. 16 దివ్య ధర్మాలతో ఉండేది ఆలయమైనప్పటికీ 32 దివ్య ధర్మాలతో క్షేత్రం అవుతుంది. ఎలా అంబాత్రయ క్షేత్రం అయ్యింది? ఇక్కడ 16 షోడశ దివ్య దుర్గములలో ఒకటైనటువంటి మంత్రదుర్గం ఉన్నది. ఇక్కడ దేవీ మూల మంత్ర జపం నిరంతరము సాగుతూ యజ్ఞంలో ఆహుతిగా ఇవ్వబడుతూ దేవీ మూల మంత్ర జపము చేత పరిపూర్ణమైనది. కాబట్టి ఇది పుణ్యక్షేత్రమే, శక్తి క్షేత్రమే, ప్రమాణమైనటువంటి దైవక్షేత్రమే. అలా అందుకే ఈ క్షేత్రం అంతయు కూడా మంత్రమయమై ఉన్నది. ఎక్కడ మంత్రం ఉంటుందో అక్కడ దేవత ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ దేవత ఉన్నట్లా లేనట్లా? అయ్యో బాబు, లేనట్టు అనకూడదు అండి, పాపం తగులుతుంది. దేవత ఉన్నట్లే, మలోతం లేనట్టా అనడం ఏంది? మీరు కూడా మంత్ర సామ్రాజ్యాధిపతులు కావాలంటే 7 సంవత్సరాలు లాగాలి బండిని, మంత్రమనే బండిని లాగాలి. అప్పుడు మీరు మంత్ర చైతన్యంతో పరిపూర్ణులు అవుతారు. గురుదేవా, మండల కాలం చేసి సరిపోతుందా? గురుదేవా, నాది 1,00,000 జపం అయిపోయింది. గురుదేవా, నేను 2 లక్షలు తిప్పేశాను. ఏమి తిప్పుతున్నావో నీకు తెలియదు. మరి మాల తిప్పుతున్నావో మనసు తిప్పుతున్నావో? 1,00,000 ఎప్పుడైతుంది, 1,00,000 ఎప్పుడైతుంది, 1,00,000 ఎప్పుడైతుంది, 1,00,000 ఎప్పుడైతుంది. దీక్ష స్వరూపము. మంత్రోపదేశ మొసంగుటకు ముందు గురువు శిష్యునికి దీక్ష నొసంగవలెను. ఈ దీక్ష కల్పములందు అనేక విధములుగా తెలుపబడినను. సర్వదీక్ష సారములయ్యున్న దీక్షలు 4 విధములుగా మంత్రవేత్తలచే గైకొనబడినవి. మంత్రమీయ కన్నా ముందు గురువు శిష్యుడికి దీక్ష ఇవ్వాలట. దీక్ష వేరు, వాస్తవం ఇది పద్ధతి. దీక్షలో వస్త్రము, మాల, తిలకము, దానికి సంబంధించినటువంటి పద్ధతి, ఆసనము, ఇవన్నీ నియమితంగా రూల్ చేయబడతాయి. దాన్ని దీక్ష అంటారు. చెప్పండి, మాట్లాడదాం. అందరు కూర్చున్నారా? మిగతా వాళ్ళందరూ సమావేశమైంది. ఒక నిమిషం. మీరు అందరూ కూర్చున్నారంటే వచ్చేస్తాను. ఇది ఒక పేజ్ చెప్పి. ఫస్ట్ దీక్షనిచ్చి తర్వాత మంత్రం ఇవ్వాలట శిష్యునికి. ఆ దీక్షలు ఏంటనేది ఇక్కడ చెప్తున్నాడు. క్రియామయీ దీక్ష, వర్ణమయీ దీక్ష, కళామయీ దీక్ష, వేదమయీ దీక్ష. వీటి ద్వారా శిష్యునికి బాహ్యాభ్యంతర శుద్ధిని, జ్ఞాన చైతన్య ప్రాప్తిని కలిగించి మంత్ర విద్యను గురుడు ఉపదేశించును. మొదటిది క్రియాదీక్ష. ఇవి రేపు చెప్పుకుందామా? పేజీ నెంబర్ 46 రేపు చెప్పుకుందాము. రేపన్నా లేకపోతే వీలైతే వాళ్ళని పంపించి వస్తాను. మళ్ళీ అన్నా సరే చెప్పుకుందాం. ఇవి ఇక్కడ వరకు ఆఫ్ చేద్దాం. స్వస్తి వాచనం చెప్దాం. శాంతి మంత్రం చెప్తాం. సహనాభవతు ఎవరికి వస్తుందా? సగం వస్తుందా? సరే, అది కాకుండా అది సప్తశతి చండీ ఉపాసన బుక్ తీయండి. కుంజికా స్తోత్రం చెప్దాం. వెరీ గుడ్, కుంజికా స్తోత్రం చెప్దాం.
కుంజికా స్తోత్రం ఓం శృణుదేవి ప్రవక్ష్యామి కుంజికాస్తోత్రముత్తమం येन मंत्रप्रभावेन चिण्डी जापः शुभो भवेत् न कवचं नार्गला स्तोत्रं कीलकं न रहस्यकं न सूक्तं नापि ध्यानं च न्यासो न च वर्चनं कुञ्जिकापाठमात्रेण दुर्गापाठफलं लभेत् अस्ति गुह्यतरं देवी देवानामपि दुर्लभं गोपनीयं प्रयत्नेन स्वयोनिरीव पार्वती मारणं मोहनं वश्यं स्तम्भनोच्चाटनादिकं पाठमात्रेण संसिद्ध्येत् कुञ्जिकास्तोत्रमुत्तमम् अधमन्त्रः ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ॐ ग्लौं हूं क्लीं ह्सौं सः ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ज्वलहंसं लं क्षं फट् स्वाहा नमस्ते रुद्ररूपिण्ये नमस्ते मधुमर्धिनि नमः कैटवहारिण्ये नमस्ते महिषार्दिनि नमस्ते शुम्भहन्त्रे च निशुम्भासुरघातिनि जाग्रतं हि महादेवी जपं सिद्धिं कुरुष्व मे ऐङ्कारी सृष्टिरूपायै ह्रीङ्कारी प्रतिपालिका क्लीङ्कारी कामरूपिण्यै बीजरूपे नमोऽस्तु ते चामुण्डा चण्डघाती च यैकारी वरदायिनी विच्चे च भयदा नित्यं नमस्ते मन्त्ररूपिणी धां धीं धूं दुर्जटी पत्नी वां वीं वों वागधीश्वरी क्रां क्रीं क्रों कालिका देवी शां शीं शूं मे शुभं कुरु हुं हुं हुङ्काररूपिण्यै जं 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 जम्बनादिनि ब्रां ब्रीं ब्रों भैरवी भद्रे भवान्यै ते नमो नमः अं कं चं टं तं पं यं शं वीं झों ऐं वीं हं क्षं द्विजाग्रं त्रोटय त्रोटय दीप्तं कुरु कुरु स्वाहा पां पीं पौं पार्वती पूर्णा खां कीं कों केचरी थदा सां सीं सों सप्तशती देव्या मन्त्रसिद्धिं कुरुष्व मे इदं तो कुञ्जिकास्तोत्रं मन्त्रजागर्ति हेतवे अभक्तिनैव दातव्यं गोपितं रक्ष पार्वती यस्तो कुञ्जिकया देवी हीनां सप्तशतीं पठेत् न तस्या जायते सिद्धिररण्ये रोदनं यथा श्रीरुद्रयमाले गौरी तन्त्रे शिवपार्वतीसंवादे सिद्धकुञ्जिकास्तोत्रं सम्पूर्णम् श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकी श्रीमत्त्रिपुरसुन्दरी श्रीबिज्वारपुरवासिनी श्रीक्षेत्र अम्बात्रयपीठनिवासिनी श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती देवतायै नमो नमः ॐ हरिः ॐ तत्सत् स्वस्ति।